చిచి చిచి చి నా లెవెల్కు నేను నేల మీద కూర్చొని భోంచేయటమా? ఈ పద్ధతి మా ఇంట వంట ఎక్కడా లేదు. కావాలని ఇలాంటి చిన్న సంబంధం చేసుకున్న తర్వాత సర్దుకుపోక తప్పదు. ఏదో ఒక్కసారికే కదా, కాస్త సర్దుకుపో. అయ్యో, నీకు ఈ పాడు నడుము పోటీ. వేయండి వేయండి, ఇంకొంచెం వేయండి, కొంచెం వేయవయ్యా, కొంచెం. నాన్న, వీడు కలిపేది సాంబార్ అన్నమా, నాగార్జున సిమెంటా? తీసుకెళ్లి జూలో పెట్టాలి. అప్పడాలు అవి కూడానా? ఊరి బక్క డిబ్బక్క. అప్పడాలు పట్టండి. ఒకటి వేయండి, ఇంకొకటి వేయండి, ఇంకొకటి వేయండి, ఇంకొకటి వేయండి. నీ అవ్వ దేశంలో ఉన్న దరిద్రం అంతా నీ ముఖంలోనే ఉందిరా. ఊరికి 10 మంది ఉంటే దాని పచ్చగడ్డి కూడా దొరకదు. తగలడు ఒకసారి చెయ్యలా ఇవ్వు. అది నువ్వు తినివే. ఈ బకాసురుని దాటి మన దాకా ఫుడ్ రావటం కల్లా. ఈ పూట మనకు ఫుడ్ లేనట్టే. నాన్న, నువ్వు శ్రీరామచంద్రుడి కంటే గొప్పవాడివి. ఏం చేతో? శ్రీరాముడు తన బ్యాడ్ టైంలో కూతురుతో స్నేహం మాత్రమే చేశాడు. నువ్వు ఏకంగా చుట్టరికమే కలుపుకొని రికార్డ్ బ్రేక్ చేశావు. అయి ఉండొచ్చు. ఏం బే గడ్డం, నువ్వు నెలకు ఒక్కసారి తింటావా? సంవత్సరానికి ఒకసారి తింటాను బాబు అన్నం. అది వాడి తప్పు కాదురా. ఇందాకన్నానే, వాడికి శుభరేఖ పంపిన గాడిదని ఒట్టి చెప్పుతో కాదు, తెగిపోయిన చెప్పుతో కొట్టాలి. అబ్బు నువ్వే వడ్డించు. ఎడం కాలు పెడుతున్నావే? ఈ ఇంటికి అరిష్టం పట్టాలనా? కుడి కాలు పెట్టరా. వద్దత్తయ్యా, ఏ ఓసారి మా అబ్బుల్ నాన్న వాళ్ళ తమ్ముడు ఇంటికి తీసుకెళ్లాడు. నేను కుడికాలెట్టాను అంతే. వారం తిరగకుండా మా పిన్నమ్మ ఆయిల్ ట్యాంకర్ కింద పడి 4 ముక్కలు. అమ్మో వద్దులే, ఎడం కాలే పెట్టమా. వద్దు మావయ్య. ఏమ్మా? దీనికి కూడా ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును, ఓసారి మా నాన్న వాళ్ళ అన్నగారి ఇంటికి తీసుకెళ్లాడు. నేను ఎడంకాలెట్టాను అంతే. మా అన్నకు పిచ్చుకో కరిసి 3 రోజులు. అందుకనే ఓ పని చేద్దాం బావగారు. ఈ కుడికాలు ఎడంకాలు గొడవ లేకుండా దేవుడి మీద భారం వేసి 2 కాళ్ళు ఒకేసారి. అంటే మే ఇద్దరం ఒకేసారి అనాలనే? ఏం భయపడద్దు పితాశ్రీ. మైనస్ మైనస్ కలిస్తే ప్లస్ అవుతుందని మ్యాథమెటిక్స్ లో థియరీ ఉంది. పరంతు రాజీ, నేను 1, 2, 3 అంటాను. ఇద్దరం ఒకేసారి అవతల గెంతుదాం. రెడీయా? 1, 2. ఇంకొకసారి అనండి, ఇంకొకసారి అనండి. 1, 2, 3. మీరాగిపోయారేంటి? మాకు ఆరతి. హారతనా? మీ కాళ్ళకు కూడా ఫ్లాష్ బ్యాక్లు గట్రా ఉన్నాయా? ఏది ఇప్పుడే కదా ఇంట్లో అడిగడుతున్నావు. మా కాళ్ళకున్న మాత్యం ఏంటో మీ అదృష్టం ఏంటో ఎవరు చెప్పగలరు? అందుకని ముందుగా ఈ చేతులు 2 ఇలా ఎత్తి, ఈ బుర్ర ఇలా ఎత్తి. కోతి ముఖ, నువ్వు పెట్టే హింసకి ఇక నుంచి ఈ కాలక్షేపమే నాకు విరుగుడు.